నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది? అసలే ప్రస్తుతం రాజీనామాల పరంపర సాగుతుంది. మరి ఇప్పుడు సొంత గూటిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత మేడం గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఇటీవల మనం చూసుకున్నాము వైసీపీ నుంచి అందరూ కూడా రాజ్యసభ సభ్యులు కానివ్వండి, అందరూ కూడా ఆ పార్టీని వీడడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సొంత గూటిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. మనం ఎన్నికల ముందు కూడా చూసాము రోజా గురించి. సొంత క్యాడరే ఆమె మీద కొన్ని కంప్లైంట్లు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీ గోరంట్ల మాధవ్, అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి వీరిద్దరికీ కూడా అసలు పడట్లేదు అని వార్తలు వస్తున్నాయి. అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మేడం? అంటే గోరింట్ల మాధవ్ గురించి తెలియని వాళ్ళే లేరు. ఎందుకంటే గతంలో మనం చూసాం కియా కంపెనీ వాళ్ళని బెదిరించిన విధానం కానివ్వండి, ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇంకా ఆయన హావభావాలన్నీ మనకు తెలిసినవే కాబట్టి ఆయన ఇప్పుడేమో అధికార ప్రతినిధిగా ఉన్నట్టున్నారు. ఆయనకి లోకల్‌గా ఉన్న లీడర్స్‌కి పడట్లేదు. లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన మాజీ ఎంపీ ప్రకాష్ రెడ్డికిను ఈయనకి పడట్లేదు. సరే ఇవన్నీ అనుకున్న తర్వాతైనా ఏమైనా ఆయన ఒకవేళ కేడర్‌లో వీళ్ళిద్దరు గొడవల మూలాన సోషల్ మీడియాలో వీళ్ళే ఒకళ్ళకి మించి ఒకళ్ళు వాళ్ళ మీద వాళ్ళే పెట్టుకుంటున్నారు. సరే రేపొద్దున గొడవలకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఇది కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది, మమ్మల్ని ఇది చేస్తుంది, అది చేస్తుంది అంటారు. కానీ గొడవ పడేది ఎవరు? వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరికే గొడవ పడుతూ మళ్ళా దీన్ని ట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద వీళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు. వీళ్ళ అభిమానులు వాళ్ళ మీద పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళే తగాదాలు పడుతున్నారు. సరే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రతి చోట వాళ్ళకి ఎక్కడా కూడా గొడవలనేది స్టార్ట్ అయిపోయినాయి. అంటే డామినేషన్‌గా ఫీల్ అవుతున్నారా ఒకళ్ళకొకళ్ళు? ఏమీ లేదు, లేని చోట నాకు అధికారం కావాలి, నా హ్యాండ్ ఓవర్‌లో ఉండాలి అనే ఒక దీనికెళ్ళిపోయారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని లీడ్ చేసే టైం తక్కువుంది. ఆయన అసలు పట్టించుకోవట్లేదు పార్టీల గురించి. ఆయన నియోజకవర్గ స్థాయిలోనూ, పార్లమెంటు స్థాయిలోనూ ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఆయన లేడు. ఆయనకు చూస్తున్నాం గదా! లండన్ ఎళ్లి రావటం, లేదంటే బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చోవటం ఇదేగా ఉంది. ఆయన ఎప్పుడు పార్టీని గురించి పట్టించుకోవట్లేదు. దాంతో వీళ్ళు కొట్టుకుంటున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడు పార్టీలు కూడా మారిపోతున్నాడు. విజయసాయిరెడ్డి గారు మారిపోయిన దగ్గర నుంచి చాలామంది మారిపోవటానికి కూడా ఇదొక ఆస్కారంగా కూడా చూపెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ విలువ లేదు, మేము కొట్టుకుంటున్నాం, నాకు వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, సో నేను మారిపోతాను అనేది కూడా ఒకటి తీసుకొస్తారు. ఇక తర్వాత మనం చూస్తే రోజా గారి విషయాన్ని తీసుకుంటే, రోజా గారి పరిస్థితి కూడా అదే కదా. ఆవిడని గతంలోనే విభేదించారు అందరూ. ఆవిడ నాయకత్వంలో పనిచేయమని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభేదించారు. ఇప్పుడేమి ఇది కాదు. కానీ ఆవిడకి లోకల్‌గా సేమ్ ఇదేలాంటి కాంబినేషనే. పెద్దిరెడ్డి గారికి, రోజాకి పడదు. సో దాంతో ఏమైంది, ఇప్పుడు గాలి జగదీష్ గారిని తీసుకొనొచ్చి పార్టీలో జాయిన్ చేశారు. అంటే ముద్దుకృష్ణ నాయుడు గారి చిన్న కొడుకుని తీసుకొచ్చారు. అంటే అక్కడ రోజాకి చెక్ పెట్టాలి అని, రోజాని రాజకీయ పరంగా దెబ్బ కొట్టాలి. సో ఇప్పుడు ఆవిడకి ఎక్కడ ఉంటది? సో వేరే నియోజకవర్గం వెళ్తదా? లేదంటే మొత్తానికి కోపం వచ్చిన దానికి ఏమైనా రాజీనామా చేస్తదా? పార్టీలో ఉండనంటదా? సో ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా రోజాని ఇక్కడ ఈ జిల్లాలోనే, చిత్తూరు జిల్లాలోనే ఉంచకూడదనే ప్లాన్‌తో పనిచేస్తున్నట్టే కనపడుతుంది పెద్దిరెడ్డి గారు. అంటే ఇక్కడ మనం చూస్తే ఒకటే, ఒకళ్ళకొకళ్ళకి ఇక్కడ కుదరట్లా. అది ఎవరి లోపం కనపడుతుంది? నాయకుడి లోపం. నాయకుడు స్పష్టంగా కనపడుతుంది కదా. నాయకుడు ఇక్కడ చూసుకుంటే ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చుకుంటాడా? ఇప్పుడు ఆయన కేసులు, తల్లితోనే కోర్టులు ఎక్కుతున్నారు. తల్లిని కోర్టుకి లాగుతున్నాడు. సో దానికి కౌంటర్ దాఖలు చేస్తున్నారు. సిస్టర్‌తో గొడవలు. ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన కుటుంబంలోనే ఆయన ఒక పద్ధతిలో పెట్టలేని వ్యక్తి ఇంకా నాయకుల్ని, కార్యకర్తల్ని ఏం పెడతాడు? ఇంకొకటి మేడం, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి బయటికెళ్ళిపోయాడో, అంటే విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి అంతా చూసుకునేవాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడంతో ఆ లోటు కనిపిస్తుంది అని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా ఇటువంటి గొడవల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎక్కడ పెడితే అక్కడ ఉంచితే, ఎక్కడుండే వాళ్ళని అక్కడ ఉంచితే పార్టీకి బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళకి చెప్పితే వినేదానికి ఏం భరోసా ఇవ్వాలి? ఏమిస్తే వాళ్ళు వింటారు?
ఏం చెప్పగలుగుతాడో చెప్పండి. ఇక్కడ ఏముందని చెప్తాడు? నేను అభివృద్ధి చేశాను. నా మీద మళ్ళీ ఈ టర్మ్ కాకపోతే ఇంకో టర్మ్‌కైనా నా మీద ప్రజలు అభిమానం చూపిస్తారు. మళ్ళా గెలుస్తాం అంటానికి అక్కడ ఏమీ లేదు. ఇట్లా ఈయన సంక్షేమం మూలానే ఇదైపోయిందనుకుంటే సంక్షేమం ఇచ్చిన రాష్ట్రాలన్నీ కూడా ఓడిపోయి ఉన్నాయి. కనపడతానే ఉంది. ఈయన ఇచ్చిన సంక్షేమం చెప్పిందంతా కూడా ఎక్కడ ఫుల్‌ఫిల్ చేయలేదు కూడా. ఆయన చెప్పిన దానిలో ప పదో వంతు కూడా చేయలేదు. సో, ఇవన్నీ చూసినప్పుడు అది కూడా పర్ఫెక్ట్‌గా చేయనప్పుడు ప్రజలకి ఏమని ఎళ్తాము? సో, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను అనన్నప్పుడు ఆయన కరెక్ట్ ప్లేస్‌లో ఉండాలి. సో, ఆయన చెప్పే అర్హత కోల్పోయి ఉన్నారు కదా! ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు తగాదాలు పడొద్దండి, సవ్యంగా కలిసి పని చేయండి. మీరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని మన పార్టీ కేడర్‌కి అయోమయంగా సృష్టించకండి అని చెప్పటానికి ఆయనకి ఏ రకమైన అర్హత ఉంటదా? ఉండదు కదా! ఎందుకు ఉండదనంటే ఆయన కుటుంబంలోనే ఆ రకమైన విభేదాలున్నాయి. ఇల్లు చక్కదిద్దినాడు వచ్చి బయటొచ్చి చక్కదిద్దుతానంటే ఎవరైనా నమ్ముతారా? సో, ఆయన మాట కూడా ఇనట్లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా పర్సనల్ ఈగోకెళ్తున్నారు. వాళ్ళు కూడా అట్లాగే కొట్టుకుంటారు. దీన్ని ఏ రోజు కూడా ఆయన సస్టైన్ చేయలేడు. వాళ్ళు అవకాశం కోసం ఉన్నారు. రేపొద్దున ఇంకో పార్టీ ఆ ప్లాట్‌ఫార్మ్ వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా ఎళ్ళిపోతారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చేర్చుకోవటానికి జగదీష్ గారు లాంటి వాళ్ళు, గాలి జగదీష్ గారు లాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవటానికి కారణం ఏంటంటే అక్కడ రోజాని చెక్ పెట్టడం కోసం పెద్దిరెడ్డి గారి సపోర్ట్‌తో తీసుకురావటం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకోటేంటంటే గాలి ముదిగిష్ట నాయుడు గారి ఇద్దరు కొడుకులకి కూడా పడదు. ఒకళ్ళకొకళ్ళకి పడదు. సో, అందుకోసం వాళ్ళు ఒకళ్ళు తెలుగుదేశంలో ఉంటే ఒకళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు. వెళ్ళినా కూడా ఇప్పుడేంటి అక్కడ రోజాకి చెక్ పెడితేనే జగదీష్ ఉంటారు. పార్టీలో ఉంటాడు. రోజాకి సంబంధం లేదు. నువ్వే నెక్స్ట్ నీకే టికెట్ ఇస్తాము అనంటే ఆయన పార్టీలో ఉంటాడు. లేదు మేము రోజాకి టికెట్ ఇస్తాము. నువ్వు ఊరికే పార్టీలో ఉండంటే ఆయన కూడా ఉండడు. ఇక్కడ ఏమవుతుందంటే రోజాని పార్టీ నుంచి పక్కకు తప్పించడానికి వీళ్ళని తీసుకొచ్చుంటారు. అది వాడుకుంటున్నారు. రేపొద్దున ఆళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారా లేదా తెలీదు. ఇప్పుడైతే పక్కన పెడతారు రోజాని కాబట్టి. రేపొద్దున వీళ్ళకైనా ఆ ఛాన్స్ ఉంటదో లేదో తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ఎవరికి రేపొద్దున జగదీష్ గారే కూడా వెళ్ళిపోవచ్చు. పార్టీ పరిస్థితిని బట్టి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో చాలా భరోసాలు ఇచ్చి తీసుకొచ్చుకొని ఉంటారు. ఎందుకంటే రోజాని పక్కన పెట్టాలి కాబట్టి అన్ని రకాల భరోసాలు ఇప్పుడు ఇచ్చుంటారు. అది ఎలాగో ప్రజల్లోకి ఎట్లా ఉంటదంటే ఈయన సక్కంగా ఉండి, ఈయన కరెక్ట్‌గా ఉన్నప్పుడే ఎవరికైనా ఏదైనా చెప్పగలుగుతాడు. ఈయన చెప్పే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం ఇలానే సొంత గూటిలో ఇటువంటి గొడవలు జరిగితే 2029 ఎలక్షన్స్ వచ్చే వరకు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది? అంటే ఇప్పుడు మీరు ఒకటే చూడండి. ఇక్కడ ఇప్పుడిప్పుడే విజయమ్మ గారు నోరు విప్పుతున్నారు. సో, ఈరోజు ఇచ్చిన నోటీస్‌లో అంటే మనం చూస్తే కౌంటర్ దాఖలు చేసిన దానిలో. కానీ ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి కదా! ఇకనే కదా వస్తాయి. ఇదివరకు వచ్చింది చాలా తక్కువ. ఏం చెప్పలేదు. ఇదివరకు ఆవిడేం చెప్పలా. ఓన్లీ షర్మిల గారే మాట్లాడారు. సో, ఇంక మీదట విజయమ్మ గారు కూడా మాట్లాడితే ప్రజల్లోకి ఎలా ఎళ్తది ఇది? నాయకులు ఎలా ఉండగలుగుతారు? సో, దీనిలో ఎక్కువ భాగం రాజశేఖర్ రెడ్డి గారికి పరిచయం ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు వైసీపీలో. సో, వాళ్ళందరూ కూడా మారిపోయే అవకాశాలుంటాయి. వాళ్ళందరికీ కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే సొంత తల్లే చెప్తున్నారు కదా అనేదానికి. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ ఒక్కటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటినే చక్కదిద్దిన ఆయన రేపొద్దున ఈ క్యాడర్‌లో వచ్చే సమస్యలే కానివ్వండి, ఈయన రాష్ట్రం మొత్తం పర్యటించినప్పుడే కానివ్వండి, ఎక్కడా కూడా ఆయన చెప్పుకోలేని కష్టాలే ఆయనకుంటాయి. ఆయన ఓపెన్‌గా ఎవరికీ కూడా నీతులు చెప్పే స్థితిలో లేడు. ఆయన చెప్పినప్పుడు వెంటనే ఎవరికైనా అంటారు కదా! ఆయన చూసుకోమనని అంటారు. అలా అయిపోయింది కాబట్టి ఎవరు కూడా ఆయన మాట వినరు. వాళ్ళు కూడా వేరే అవకాశాలొస్తే ఎళ్ళిపోతుంటారు. నాయకులు గాని, కార్యకర్తలు గాని ఇప్పుడు. మొత్తానికి ఇంట్లో గొడవలనే ఆప్ చేయలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏం పట్టించుకుంటారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.